ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో నేనెలా పూజ చేసుకుంటానన్నది చూపిస్తాను చూసేయండి. మీ అందరికీ తెలిసిందే నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే టైం అన్నది ఎక్కువ పట్టేస్తది. నేను స్పీడ్‌గా చేయలేను పూజ. స్లోగా అయితే చేసుకుంటాను. సో, దానివల్ల ఎక్కువ టైం అయితే పట్టేస్తది. ఫస్ట్ అయితే రాళ్ళుప్పు తీసుకొని హాల్‌లో 4 వైపులా అయితే పెట్టేసుకుంటాను. అలాగే గడప దగ్గర, దేవుడి మూలన గూడా పెట్టుకుంటాను. ఇలా రాళ్ళుప్పు పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే తగ్గుతదంట. ఇవన్నీ నీకెలా తెలుసంటే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో చెప్పించినవన్నీ చేస్తావంటే అలా ఏం లేదు. అన్నీ చేయను. కొన్ని మాత్రమే చేస్తాను. ఇంక దేవుడి మూలనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని అలంకరణ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే శివయ్యకైతే అభిషేకం చేసేసాను. ఎవ్రీడే శివయ్యకైతే అభిషేకం చేస్తాము. ఓన్లీ ఫ్రైడే మాత్రమే అమ్మవారికైతే అభిషేకం చేస్తాను. ఇంక అమ్మకి అభిషేకం చేసిన నీళ్ళని ఇల్లు మొత్తం అయితే చల్లుతాను. ఈరోజు నార్మల్ దీపాలతో పాటు కామాక్షమ్మ దీపం గూడా పెట్టుకుంటాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యం చేసే టైం లేక పంచదార పాలైతే పెట్టేశాను. ఇంక అమ్మవారికి తాంబూలం చూపిచ్చి, టెంకాయ కొట్టి, హారతి చూపిచ్చేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంక ఫ్రైడే కంపల్సరీ నిమ్మకాయలైతే దేవుడి మూలన పెడతాను. ఇవి సాటర్డే తీసి రామ్ బండికి ఇంటికి అయితే కడతాను. ధూపం గూడా చూపిచ్చేసాను. ఫ్రైడే కంపల్సరీ ఇంచు గూడా వదలకుంటే ఇల్లు మొత్తం ధూపం అయితే చూపిస్తాను. ఇంకా గడపమ్మని గూడా పూజిస్తాను. అలాగే గౌరీ పరమేశ్వరుని గూడా పూజిస్తాను. ఇలా అయితే చేసుకుంటాను ఎవ్రీ ఫ్రైడే నేను పూజ. నా పూజ వీడియో మీకు నచ్చిందా? మీరు గూడా ఇలాగే చేసుకుంటారా? అయితే కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.